చూడండి, ఆత్మీయ యుద్ధంలో పాల్గొన్న ఆత్మీయ యుద్ధంలో పాల్గొంటున్నాము మనం. అలా పాల్గొంటున్నప్పుడు మోసం చేస్తూనే ఉంటాడు, మోసం చేస్తూనే ఉంటాడు. వాడు చేయటం మోసం. ఎన్నిసార్లు ఈ ఓటమి, ఎన్ని దినాలు ఈ ఓటమి. అపవాదిని ఎదిరించండి, వాడు మీ దగ్గర నుంచే పారిపోవును. ఆత్మీయ శక్తులే మనం తెలుసుకోవడం ఆవశ్యకం. ఆత్మీయ శక్తులేవో వాక్యమే కదా, మోకాళ్ళు ప్రార్థనే కదా, సహవాసమే కదా. అవి ఏం తెలుసుకోకుండా మనము ఒక సింగిల్ పేస్లో వెళ్తే చూడండి, త్రీ పేస్ ఉంటుంది కరెంటు, సింగిల్ పేస్ ఉంటుంది. సింగిల్ పేస్లో పనులు జరగవు. అలాగే మనము మోకాళ్ళు మరియు ఆత్మీయ శక్తులు ఏమో తెలుసుకోవాలంటే, ఆత్మీయత ఎలా వస్తుంది? వాక్యానుసారంగా జీవించటం, సత్యములో నడవటం, కృపను ఆశ్రయించటం, నీ చింత యావత్తు యేసుక్రీస్తు మీద వేయటం, యేసే నా ఆధారం అని చెప్పటం, సాక్ష్యము చెప్పటం. ఆయన పచ్చిక గల చోట్ల మనల్ని పరుండు చేయించున్నాడు. ఆయన మనల్ని పచ్చికైన స్థలంలో పెట్టి మనల్ని మేపుతున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపిస్తున్నాడు. ఎందుకు? చీకటి ఆత్మని ఎదిరిస్తావని, మాద్యానికి బానిసై ఆత్మని విడిపిస్తావని, డ్రగ్స్కి బానిసైన ఆత్మల్ని విడిపిస్తావని, సీరియల్కి బానిసైన ఆత్మని విడిపిస్తావని, ఏ పనుల్లో దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు. మరి పాపం చేస్తున్నారు. పాపానికి మరణమే కదా. ఇప్పుడు దేవుడు ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకున్నట్లయితే, అంటే దీక్షకు నీరు పూనుకున్నట్లయితే, రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నట్లయితే, రక్షణ వస్త్రము ఒక రాజ్యత్వము. రాజుకి సింహాసనము ఎలాగో మనకి రక్షణ అవసరం. రక్షణ అంటే సింహాసనం మీద కూర్చోవటం, భూమి మీద కొన్ని శ్రమలను ఎదుర్కోవటం.